హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. కుంభరాశి వారు, మీకు ఈ కళ వచ్చిందా? కళలో కరెంట్ షాక్ కొట్టినట్టు వచ్చిందా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. స్వప్న శాస్త్రంలో కళలు అనేది ఏ సమయంలో వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. స్వప్నం అనేది ఉదయం చూసినటువంటి మాట్లాడినటువంటి అనుభవం మీకు వచ్చినట్లయితే మీరు అనుమానించినవి స్వప్నంలో వస్తే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్వప్నం ఏదైనా మీకు చెడు స్వప్నం వస్తే ముఖ్యంగా భగవంతుని స్మరించుకొని మళ్ళీ నిద్రపోండి. మంచి స్వప్నం ద్వారా మీకు దోషం అనేది పోతుందని చెప్పుకోవచ్చు. మంచి కల వచ్చినట్లయితే మరలా నిద్రపోకుండా దానివల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఎటువంటి చెడు కళలు వచ్చినా సరే మీరు గజేంద్ర మోక్షం చదువుకోండి. కొంతమందికి పవర్కి సంబంధించిన అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు, పవర్ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగినట్టు, పవర్ ద్వారా ఒక మంచి జరిగినట్టు వస్తుంది. అంటే ఎలాగా అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు వచ్చింది కళలో అని మీకు అనిపిస్తే సడన్గా మీరు తీసుకునేటప్పుడు ఆ యొక్క నిర్ణయాల వల్ల పోలీసుల ద్వారా కావచ్చు, అన్నదమ్ముల ద్వారా కావచ్చు, మీరు ఏదైనా గొడవ పడటం వల్ల కావచ్చు, మీరు ఇబ్బంది కలిగే అవకాశం అయితే మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. దానికి చేయవలసిన పరిహారం ఏమిటి అంటే కందులను దానంగా ఇవ్వాలి. ఇలాంటి కళ మీకు ఎప్పుడైనా వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా కేజింపావు కందులు, రెడ్ కలర్ వస్త్రం తీసుకుని దానిని ఆ వస్త్రంలో ఉంచి మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయండి. గజేంద్ర మోక్ష ఘట్టం కానీ లేదంటే త్రిచ స్వప్న వృత్తాంతాన్ని చదువుకోండి. ఇలా కాకుండా మీకు పాజిటివ్గా వచ్చింది అంటే మేము చీకట్లో ఉన్నాము, అప్పుడే వెలుతురు వచ్చింది, అమ్మయ్య నేను బయటపడ్డాను అనుకున్నానని మీరు అనుకున్నట్లయితే కలలో అది మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఊరంతా ఎప్పుడు చీకట్లో ఉంటుంది. ఒక పెద్దతను ఎవరో వచ్చి కాగడ ఏర్పాటు చేసినట్లు కల వచ్చింది అంటే అది మంచిదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బల్బు కాలిపోయింది అనుకున్నాను, స్వప్నంలో మా తమ్ముడో లేక నేనో వెలిగించి చూస్తే వెలిగింది, కాలిపోయిన బల్బు అనుకున్నాం కానీ వెలిగింది అని అనుకుంటే ఇలాంటి కల కనుక మీకు వచ్చినట్లయితే మీకు మంచి జరగబోతోందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి వారు ఒక వైరు పట్టుకున్నారు. వైరు పట్టుకోగానే నాకు అస్సలు షాక్ కొట్టలేదు అని, కానీ అందరూ భయపడిపోయారు షాక్ కొడుతుందేమో అని. నాకేం కాలేదు, నేను మళ్ళీ మామూలుగా ఉన్నాను, పొద్దునే లేచి చూస్తే ఆశ్చర్యంగా ఉంది అని మీకు అలాంటి కల వస్తే కనుక దానికి అర్థం ఏమిటి అంటే మీకు ఏదైనా సాహసం చేసేటప్పుడు ఆ సాహసం ద్వారా మీకు ఏమీ కాదు అని. అంటే ఇది ఉదాహరణ మాత్రమే. ఈ రకంగా పాజిటివ్గా స్వప్నాలు వస్తే మీకు మంచి జరుగుతుందని, మీకు నెగిటివ్గా స్వప్నాలు వస్తే మీకు ఖచ్చితంగా గజేంద్ర మోక్షం చదువుకోండి. లేదంటే రామాయణ మహాభారతాలను చదువుకున్నా సరే మీకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కలలో కరెంట్ షాక్ వచ్చినట్లు కనుక కల వస్తే మనకు ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.